హాస్పిటల్లో వెంకట్ని కాపాడడం కోసం తప్పక గన్ ఫైర్ చేయాల్సి వచ్చింది. మరి పిల్లలు చదివే స్కూల్లో మిస్టర్ అరుణ్ గన్ ఫైర్ చేశాడు, అదేంటి హీరోయిజమా? శోభరాజు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, రూల్స్ ప్రకారం ఎలాంటి ఎంక్వైరీ జరపలేదు. అలాంటప్పుడు అతను అక్యూజ్డ్ అని ఎలా డిసైడ్ చేశారు? పోలీసులు అయితే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఇంకో 2 రోజుల్లో మిస్టర్ అరుణ్ ఏ కమిటీ ముందు హాజరవ్వాలి, లేకపోతే మీరు సస్పెండ్ కావడానికి రెడీగా ఉండండి. కమిటీ ముందు అట్టినామని సమన్ వచ్చింది అరుణ్. సో నేను అఫీషియల్గా 3 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. సారీ అరుణ్, నాకు వేరే దారి లేదు. నువ్వు ఈ కేసుకు దూరంగా ఉండు. అమ్మాయిల మధ్య స్టూడెంట్స్ అనే కామన్ లింక్ కాకుండా ఇంకేదో సంబంధం ఉంది. అదేంటో కనిపెట్టలేక నేను ఓడిపోయాను కృష్ణ. నా చుట్టూ ఉన్న ఒక్క ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను, కనీసం ఒక్కరిని కూడా. ఇంకెందుకు పోలీసు చోకం? ఒక్క క్లూ భయంగా ఉంది కృష్ణ. నాకు తోడుగా ఉండవా? నేనెప్పుడు నీతోనే ఉంటాను. ప్లీజ్ ధైర్యాన్ని కోల్పోవద్దు. అదేంటో కనిపెట్టలేక నేను ఓడిపోయాను కృష్ణ. నా చుట్టూ ఉన్న ఒక్క ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను, కనీసం ఒక్కరిని కూడా. ఇవన్నీ నిన్నెవరు రికార్డ్ చేయమన్నారు? ఐఎమ్ సో సారీ అరుణ్. ఎవరు మాట్లాడుతున్నా ఇలా రికార్డ్ చేసి తన స్పీచ్ ట్రైనింగ్ కోసం రిపీటెడ్గా వింటుంది. నా స్టూడెంట్ మీరా కూడా ఇలాంటి డివైసే వాడేది. అది చూసి నేను కావ్య కొన్నాను. అంటే మీరా వాడే హీరింగ్ ఎయిడ్లో కూడా ఇలాంటి రికార్డింగ్ ఫెసిలిటీ ఉందా? అవును. ఇవి మీరా బాడీ మీద దొరికిన ఆర్టికల్స్. అది మీరా హియరింగ్ ఎయిడ్. తల మీద కొట్టినప్పుడు రికార్డింగ్ ఆన్ అయినట్టుంది. ఇది మీరా వాయిస్. నాకు తెలిసి ఇది ఇక్కడ రిలీజ్ అయిన మ్యూజిక్ కాదు. నిజానికి అసలు సంగీతానికి భాషే లేదు. పైగా ఈ స్టైల్ ఒక ఇండియన్ అండ్ మెక్సికన్ మిక్స్. అలా చూసినప్పుడు నాకెందుకో ఈ మ్యూజిక్ ఆంగ్లో ఇండియన్ స్టైల్ అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది. ప్లేయింగ్ స్టైల్ చూస్తుంటే మీరు వెతుకుతున్న సైకో హీ కుడ్ బి అ పియానిస్ట్. మీరు అడిగినట్టు ప్రోగ్రామ్ చేయొచ్చు సార్, కానీ 9 to 10 స్లాట్లో మాకు మ్యాక్సిమం లిజనర్స్ ఉండే టైం. సో హెడ్ ఆఫీస్ పర్మిషన్ లేకుండా నేనేం చేయలేను సార్. సార్ ఇప్పుడు నేను సస్పెన్షన్లో ఉన్నాను సార్. అందుకే అడుగుతున్నాను సార్. లెటర్ లేకపోతే మా హెడ్ ఆఫీస్కి నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నీకు సిచ్యువేషన్ తెలిసి మాట్లాడుతున్నారు. నువ్వు ఎంక్వైరీ కమిషన్ ముందు అటెండ్ కాకపోవడం వల్ల లక్ష్మీ మేడంకి మెమో ఇచ్చారు. అందుకే ఆవిడ నీ పని చాలా కోపంగా ఉంది. నేను 2 daysలో వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయమని ఆవిడకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి టైంలో
ఆవిడ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకోమంటావా? నమస్తే హైదరాబాద్, మీరు వింటున్నారు మధ్య మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1. నేను మీ రేడియో సిటీ సునీత. ఈ రోజు మీకోసం సూపర్ సాంగ్స్ రెడీగా ఉన్నాయి. వాటి కోసం మీరు చేయాల్సింది ఏంటంటే మేము మీకు ఒక ట్రాక్ వినిపిస్తాం. అది చాలా రేర్ ట్రాక్. అది విని ఆ ట్రాక్ మీరు ఎక్కడ విన్నారో, ఎవరు కంపోజ్ చేశారో, ఏ రాగం, ఏ తాళం లాంటి డీటెయిల్స్ ఏం తెలిసినా మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో, నమస్తే. హలో, నేను శివ ఫ్రమ్ ఎస్ఆర్ నగర్. హే శివ, చెప్పండి, మీకు ఈ ట్రాక్ గురించి ఏం తెలుసు? ఏంటి మేడం, ఓన్లీ మ్యూజిక్ ప్లే చేస్తే ఎలా చెప్తాం? ఏదైనా క్లూ ఇవ్వాలి కదా. నా దగ్గర క్లూలు కీలు ఏం లేవు శివ. ఎంజాయ్ యువర్ సాంగ్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, మీరు ప్లే చేసిన మ్యూజిక్ చాలా బాగుంది, కానీ డీటెయిల్స్ ఏమి నాకు తెలియవు. ఇది బాహుబలిలో పచ్చబొట్టేసిన సాంగే కదా మేడం? అనదర్ కాలర్ ఇస్ దేర్. హలో, హే, ఇది లవ్ రమన్ సాంగే మేడం. లెట్స్ టాక్ టు వన్ మోర్ స్వీట్. ఇది అల్లు అర్జున్ ఆర్య సాంగ్. ఇది నీరాజనాల సాంగ్ కదా? హరిసింగ్ సాంగ్ కదా? The last song for today is coming up. ఇప్పటి వరకు lovely songs వింటూ ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ a lot. I'm your Sunita signing off. సార్, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ మీరు అడిగారని 1 hour ఎక్స్టెండ్ చేశాం. నెక్స్ట్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఉంది, ఆయన బయట వెయిట్ చేస్తాం. ఆ మ్యూజిక్ గురించి తెలుసని ఒక అమ్మాయి లైన్ లో ఉంది సార్. చెప్పు శ్వేత, నీకు మ్యూజిక్ గురించి ఏం తెలుసు? మా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ లో మ్యూజిక్ విన్నాను. వాట్? మీ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ లో విన్నావా? అవును. శ్వేత, మీ యాన్యువల్ డే ఫంక్షన్ ఎప్పుడు జరిగింది? అవును సార్, 3 నెలల క్రితం మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ వీడియో ఏమైనా ఉందా సార్? అడ్రస్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ లేడీ మాట్లాడలేదు. ఆవిడే వాలంటీర్గా వచ్చి మ్యాజిక్ షో చేస్తానని రిక్వెస్ట్ చేశారు. సో ఆవిడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి మేము తీసుకోలేదు. హలో హలో కృష్ణ, స్కూల్లో ఉన్నావా? అవును. మీరే కనిపించుకుంటూ పోయిన 2 రోజుల ముందు మీ స్కూల్లో ఏదైనా మ్యాజిక్ షో జరిగిందా? అవును, జరిగింది. ఆ మ్యూజిషియన్ ఒక లేడీయా? అవును. వెంటనే నాకు ఆ మ్యాజిక్ షో వీడియో పంపు. చెప్పారు నువ్వు ఇమీడియట్ గా అమ్మతో స్కూల్కి వెళ్ళు. కొన్ని రోజుల ముందు స్కూల్లో మ్యాజిక్ షో జరుగుతుంది. ఆ షో వీడియో ఫుటేజ్ చెక్ చేసి చూడు. ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. పాస్ 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 పాస్. ఈ కేసులో ఫస్ట్ కిడ్నాప్ అయింది సంయుక్త. డేట్ ఆఫ్ కిడ్నాప్ October 20th. సంయుక్త స్కూల్ యాన్యువల్ డే జరిగిన రోజు October 18th. సెకండ్ విక్టిమ్ అమృత. డేట్ ఆఫ్ కిడ్నాప్ November 16th. November 14th అమృత స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేశారు. థర్డ్ విక్టిమ్ మీరా. December 20th. December 18th రోజున యాన్యువల్ డే జరిగింది. ఫోర్త్ విక్టిమ్ సిరి. డేట్ ఆఫ్ కిడ్నాప్ Jan 4th. ఈ నలుగురు అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడానికి 2 రోజుల ముందు వాళ్ళ స్కూల్లో ఏదో ఒక ఈవెంట్ జరిగింది. కానీ ప్రతి ఈవెంట్ లో కామన్ గా జరిగింది మ్యాజిక్ షో. మ్యాజిక్ షోని కిడ్నాప్ కి టూల్ గా వాడుకుందా లేడీ. ఎలా? ఫస్ట్, షో ద్వారా స్టూడెంట్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. సెకండ్, స్టూడెంట్స్ లోంచి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తుంది.
థర్డ్ స్టేజ్ మీదకి వచ్చిన అమ్మాయిలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి దగ్గర అవుతుంది. ఫోర్త్ స్కూల్ అయ్యాక అమ్మాయిని ఫాలో అవుతుంది. అండ్ ఫైనల్ షో జరిగిన 2వ రోజు ఆ అమ్మాయిని ఏ హడావిడి లేకుండా కిడ్నాప్ చేస్తుంది. ఇది ఆ లేడీ ఫాలో అయ్యే ప్యాటర్న్. మనం ఇప్పుడు ఆ లేడీ ఏదైనా స్కూల్లో మ్యాజిక్ షో చేయడానికి కమిట్ అయిందేమో తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం సీక్రెట్గా ఎంక్వైరీ చేయాలి. విత్ ఇన్ 1 hourలో డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తాం.